మైక్ తీసుకో, మాట్లాడు. నీ పేరేంటమ్మా? ఎల్లావాలి గణేష్. ఏంటి గణేష్, ఏం చదువుకుంటున్నావు? 9 సార్. 9 చదువుతున్నావు. ఎక్కడమ్మా, ఏ స్కూలు? గవర్నమెంట్ స్కూల్స్ పెరగాను. బాగా చదువుకుంటున్నావా? చదువుకుంటున్నాను. చదివినాక ఏం కావాలనుకుంటున్నావు? జాబ్. ఏం జాబు? సాఫ్ట్వేర్ సార్. సాఫ్ట్వేర్. ఇట్రా ముందుకు రా. ఈ కుర్రాడు ఆలోచన చూశారు. 9 చదువుతున్నాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనేది ఒక కళ. సాఫ్ట్వేర్ ఏంటంటే తెలియదు ఇప్పటికీ, కానీ అందరూ బాగున్నారనేది తెలుసు. నేను కూడా ఒక ఇంజనీర్ అయితే నా తల్లిని బాగా చూసుకోగలుగుతాను, నా జీవితం బాగుంటుందని ఆశ ఉంది. అంతేనా? సాఫ్ట్వేర్ కావాలంటే ఏం చేయాలి? సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే ఏం చేయాలి? నువ్వు చదువుకోవాలి. ఏం చదవాలి? ఇంగ్లీష్. ఇంగ్లీష్ చదివితే సాఫ్ట్వేర్ అవుతావా? మ్యాథమెటిక్స్ చదవాలి, పై చదువులు చదవాలి, బాగా చదువుకోవాలి, అప్పుడు అవుతావు. ఇప్పుడు చూశారు కదా మీరు ఒక సమస్య. ఇప్పుడు ఈ సమస్యల్ని వీళ్ళు 3 ఉన్నారు, 2 ఉన్నారు పెద్ద మనుషులు ఇక్కడ. వాళ్ళకి ఎక్స్పోజ్ చేస్తున్నా, వాళ్ళు సమాధానంలో చెప్తారు, వీళ్ళు ఇక్కడ కూర్చుంటారు, నేను ఇప్పుడే మాట్లాడతారు. కూర్చోండి. లేదా ఇప్పుడే కదా ఉండండి, లాస్ట్లో మాట్లాడు. లేయమ్మా, నువ్వు లేయి, నువ్వు కూర్చో, మీరు ఇద్దరు కూర్చోండి. నువ్వు రామ్మా. నీ పేరేంటమ్మా? ఏమ్మా? వెంకాయమ్మ గారు దగ్గర పెట్టుకో. ఎంతమంది అమ్మా మీరు మీ ఇంట్లో? 2 అబ్బాయిలు, అమ్మాయిలు. అబ్బాయిలు ఉన్నారమ్మా ఇక్కడ? ఎక్కడ పోయారమ్మా? పొలం వెళ్ళారు. ఈరోజు నేను వస్తున్నాను తెలుసా వాళ్ళకు? కూలి పని వెళ్ళాడు. ఏం చదువుకున్నారమ్మా వాళ్ళు? ఏం పని చేస్తారమ్మా? ఎంత వయసు అమ్మా? 35 ఉంటుంది. నీ కొడుకులా? 2 కొడుకులేనా? కూతురు. ఎంతమంది? కూతురు, కొడుకు. 3 మొత్తం. భర్త ఉన్నాడా? నీకేమైనా పింఛన్ కానీ అటువంటి ఏమైనా వస్తాయి? పింఛను ఆయన చచ్చిపోయి 15 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు 200 పింఛను మీరే ఇచ్చారు. మళ్ళీ మధ్యలో ఇప్పుడు 4,000 పింఛన్ ఇస్తున్నారు. ఇప్పుడు 4,000 పింఛన్ ఇస్తున్నాం. 4 ఆరోగ్యం లేదు, వేరే ఆధారం లేదు. ఇల్లు ఉందా? ఇల్లు లేదు. ఇల్లు కూడా లేదు. పిల్లవాడి దగ్గరే ఉంటున్నా. ఇద్దరికి పెళ్ళిళ్ళు కాల? ఇద్దరికి పెళ్ళి అయిందా? కోడళ్ళు ఉన్నారా? కోడళ్ళు ఉన్నారు. ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళు పని. వాళ్ళకి పిల్లలు ఎంతమంది? ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ఏం చదువుతారు వాళ్ళు? ఒక అమ్మాయి 6 చదువుతుంది, ఒక అబ్బాయి 4 చదువుతున్నాడు. ఇంకొకరికి ఇంకొకరికి చదువుతలేదు. వాడేం పని చేస్తాడు? కూలి పని. మరి ఎట్లా నువ్వు? నేను ఒక్కదాన్ని అబ్బాయి కాడే ఉంటున్నా. ఉంటావమ్మా, కానీ అందరిని చదివించాలి కదా. నేను చదివలేను సార్, నేనేం పెట్టి చదివించేది? ఎంత వయసు ఎంత వాడికి? చదువు నిలిపేసిన వాడికి? చదువు నిలిపేశాడు కదా వాడు. ఎంత 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 ఎత్తు ఉంటాడు? 12 ఏళ్ళ, 14 ఏళ్ళ, 15 ఏళ్ళ? 15 ఏళ్ళ దాకా ఉంటుంది. ఓకే. నీ కూతురు? కూతురు వెళ్ళిపోయింది. కాబట్టి కూతురు వెళ్ళింది. 2 కొడుకులు ఉన్నారు, 2 కోడళ్ళు ఉన్నారు, ఒక్కొక్కరికి 2 పిల్లలు ఉన్నారు. అంతా కలిసి ఎంతమంది? 4. 6 ఎట్లా? మా ఎమ్మెల్యే 6 అంటున్నాడు. 2 కొడుకులు, 2 వాళ్ళకు భార్యలు, మళ్ళా 2 ఒక్కొక్కరికి 2 కొడుకులు అంటే 6 అంటే చెప్తాను. మా ఎమ్మెల్యే లెక్క తప్పబడతా అంత తక్కువ అవుతుందండి. నాకు ఆరోగ్యం సరిలేదు సార్. నీకు ఆరోగ్యం సరే? ఏంటమ్మా నీ ఆరోగ్యం? క్యాన్సర్ వచ్చింది నీకమ్మా. డిటెక్ట్ చేశారా? ధైర్యంగా కరెంటు పెట్టారు, కీమీలు పెడుతున్నారు. 3 కీమీలు పెట్టారు. 8 కీమీలు పెట్టాలన్నారు. ఆ కీమీలు పెట్టినప్పుడు హుషారంటలు అసలు పైకి లేవలేకపోతున్నారు. బాగా బలహీనం అవుతున్నాం. మీరు ఒక విచిత్రమైన పరిస్థితి. వెంకాయమ్మను మీరు చూశారు. 2 కొడుకులు, 1 కూతురు. హాస్పిటల్ వెళ్దామంటే ఆ అబ్బాయిని తీసుకొని వెళ్దామంటే ఆ అబ్బాయి కూడా రావట్లేదు. ఆరోగ్యం హుషారు లేక ఆ అబ్బాయి కూడా తీసుకెళ్తానికి. నేను డబ్బులు ఇస్తానమ్మా, నేను ఇచ్చి మానిటర్ చేస్తాను, నేను చేస్తాను.
ఈ అమ్మాయిని మీరు చూస్తే మా అబ్బాయి కూడా ఏదైనా గొర్రెలు పెడితే ఆ అబ్బాయి కూడా చూసుకుంటాడు. చేస్తాం. నాకు ఇల్లు లేదు, ఇల్లు కట్టి పెడితే నేను ఆ ఇంట్లో ఉండి ఉంటాను. మీకు వందనాలు సార్. ఓకే అమ్మా, చెప్తాను. ఇప్పుడు మీరు ఈ అమ్మాయిని చూశారు, ఈ పెద్దామని. 2 కొడుకులు, ఒక కూతురు. కూతురికి పెళ్ళయింది, వెళ్ళింది. 2 కొడుకులు కూడా పెళ్ళిళ్ళు అయినాయి. అదే సమయంలో 2 పిల్లలు ఉన్నారు ఒక్కొక్కరికి. ఈవిడ క్యాన్సర్ వచ్చింది, కీమో తీసుకుంటా ఉంది. కొడుకు కూడా రమ్మంటే ఈ పనుల వల్ల ఇప్పుడు మీరు చూశారు, పేదవాడి ప్రాధాన్యత. ఓసారి నేను వస్తున్నానన్నా ఈరోజు కూలికి పోకపోతే ఆ పూట గడవదనే ఉద్దేశంతో కూలికి పోయే పరిస్థితికి వచ్చారు. ఈవిడైతే పాపం ఎండలో కూర్చోలేదు, అదే మరి కూలికి పోలేదు. కీమో తీసుకుంటే కొంచెం సమస్య ఉంటుంది. కీమో తీసుకోవాలంటే ఎవరు తోడు రారు, కానీ డబ్బులు కూడా లేవు. ఆ పరిస్థితిలో ఇబ్బంది పడతా ఉంది. ఇది మనుషుల్లో ఉండే సమస్యలు. ఇదే ఓసారి మానవత్వం మనం కానీ అటెండ్ అయితే కొంతవరకైనా సమస్య పరిష్కారం చేయగలుగుతాం. నేను అందుకే ఆవిడ అడిగితే కూడా ఒక మాట అనేది మీరు చూశారు. కొడుకులు ఇదైతే వాళ్ళకు కూడా ఏదైనా గొర్రెలు పట్టించండి, నాకు ఆరోగ్యం కోసం ఇవ్వండి, ఇల్లు కూడా లేదు, ఇల్లు కట్టించండి, వాళ్ళు బాగుపడతారు, నా ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటారని కోరుకునే పరిస్థితి వచ్చిందంటే భారతదేశంలో ఒక గొప్ప సంపద. ఈవిడికి ఇన్ని ఇబ్బందులున్నా ఆవిడ గురించి ఆలోచిస్తేనే కొడుకుల గురించి ఆలోచిస్తూ ఉంది. అది భారతదేశంలో ఉండే ఒక పెద్ద అనుబంధం, పిల్లలపై నుండే అనుబంధం. పిల్లలు కూడా అనుబంధాన్ని కాపాడుకోవాలంటే తల్లిదండ్రులను గౌరవిస్తూ వాళ్ళను కూడా సక్రమంగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటికే చాలామంది చూసుకుంటున్నాం, కానీ ఇంకా బాగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటాను, ఏం చేయాలని చెప్తాను. ఈ అమ్మాయికి అయితే ఇమీడియట్ డబ్బులు ఇచ్చి ఎంత ఖర్చు అవుతుందో కలెక్టర్గా ఆదేశాలు ఇస్తున్నా. పూర్తిగా క్యాన్సర్కి 8 సార్లు కీమో ఇవ్వడానికి ఏమేం కావాలో డబ్బులు శాంక్షన్ చేయండి, మీరు పర్యవేక్షించండి. ఓకే, నేను చేస్తాను, నేను చెప్పిస్తాను, ధైర్యంగా ఉండండి. నేను మాట్లాడతాను, ఏం చేయాలో చెప్తాను. కూర్చో, లేమ్మా, రైట. ఇంకా ఏమ్మా చెప్పు, మైక్ పట్టుకో, మాట్లాడు, బాగా మాట్లాడుతాను, ఫ్రీగా మాట్లాడు. నీ పేరేంటమ్మా? గట్టిగా మాట్లాడుతున్నావు. ఎంతమంది అమ్మా మీ ఇంట్లో? 2 కొడుకులండి. ఏం చేస్తారమ్మా? గొర్రెలుగా అతను సేద్యం చేస్తున్నాడండి. వాడికి ఇంటర్ చదువుతున్నాడు కొడుకు. కొడుకు ఇంటర్ చదువుతున్నాడు. ఎవరు? పెద్ద కొడుకా? పెద్ద కొడుకు పిల్లడు. పెద్ద కొడుకు పిల్లోడు ఇంటర్ చదువుతున్నాడు. ఇంకొకడు ఒకరేనా? ఏంటి ఒకటితో నిలిపేశారు మీరు? ఒకటే ఎందుకు? 2 కావాలి కదా. మీ ఊర్లో కూడా జనాభా తగ్గిపోతా ఉంది. నీకెంతమంది పిల్లలు? 2 మగపిల్లలేనా? ఇప్పుడు నీ కొడుక్కి ఒకటే కొడుకు, మరి ఎట్లా? నిజమేనమ్మా, నీకు 2, ఆయనకు ఒకరే. జనాభా తగ్గిపోతా ఉంది. ఇంకొక కొడుకు ఏం చేస్తాడు? రెండోవాడు. ఎంతమంది? కూతురు కొడుక చదువుకుంటున్నారా? ఏం చదువుకుంటున్నారా? మా పెద్దమ్మ బాగా ఎల్కేజీ ఇంగ్లీషు బాగా చదువుకుంటున్నారా? నీకు పింఛన్ వస్తుందా? ఇప్పుడు లేదా? నీకు పింఛన్ లేదా ఇప్పుడు? కలెక్టర్ గారు ఈ అమ్మాయికి ఇమ్మీడియట్గా ఈ రోజు నుంచి, ఈ మంత్ నుంచే పింఛన్ ఇవ్వండి. నేను ఇమ్మీడియట్గా ఇమ్మంటానమ్మా, పింఛన్ ఇస్తారు. ఓకే, కూర్చొని చెప్తాను ఏం చేయాలని. రారా, నువ్వేం చెప్పక్కర్లని అడిగిందని చెప్పమ్మా. నువ్వు మాట్లాడతావు కదా, నువ్వు మాట్లాడతావు కదా, నువ్వు నాతో మాట్లాడు. మీ ఇంట్లో ఎవరున్నారమ్మా? నువ్వు ఒకటేనా? పింఛన్ వస్తుందా? ఎంత ఇచ్చారు? కరెక్ట్గా ఇస్తున్నారా? నెల ఇస్తున్నారా? ఏమైనా డబ్బులు తీసుకుంటున్నారా? ఎవరన్నా? కాదు, లంచం లేదా? తీసుకోరా? గౌరవంగా ఇస్తున్నారా? ఎక్కడ మీ ఇంటికి వస్తున్నారా? మొదటి తారీఖు ఇస్తారా? ఈరోజు ఇచ్చారా?
ఎన్ని గంటలకు ఇచ్చారు ఈరోజు? పొద్దున్నే ఇచ్చారు. పొద్దున్న ఇచ్చారు. దాచిపెట్టుకున్న డబ్బులు దాచిపెట్టుకున్నాను సార్. ఎక్కడా? ఇంట్లోనే పెట్టుకుంటున్నాను. నాకు ఇల్లు లేదు స్వామి. ఆ,